గాయస్ ఇప్పుడైతే వచ్చాడు అనమాట మన గాయస్ తనైతే వచ్చాడు. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? అక్కడ ఉన్నాడు అనుకుంటా. ఏడ్రా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. హలో, ఎక్కడున్నావు? బయట ఎక్కడ కనిపించట్లేదు. అవునా? అయ్యా మనకు కనపడట్లేదు నువ్వు. హలో, పెట్రోల్ బంక్ దగ్గర నాకు కనపడట్లేదుగా. ఎందుకు? మా గేట్ ఎదురా? అవునా, ఒక్క నిమిషం అది వచ్చింది. పెట్రోల్ బంక్ దగ్గర రమ్మను. నేను రమ్మను పెట్రోల్. హలో, నేను పెట్రోల్ బంక్ దగ్గర కదా నేను రమ్మంది. మరి నువ్వు ఎక్కడున్నావు? పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నావా? మరి నాకు కనపడట్లేదు. అమ్మా, వచ్చాడా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. కొంచెం పెట్రోల్ బంక్ దగ్గరికి రా. అవును, ఇండియా పెట్రోల్ ఆయిల్. అవును, అక్కడ కాదు, బేకరీ ఉంటది. ఓకే, ఇండియన్ పెట్రోల్ ఇచ్చాడంట అయ్యా. హలో, ఎక్కడున్నా? బేకరీ కాడా రావాలా? కాసేపు అక్కడికి వెళ్ళి బేకరీలో కూర్చో, 2 నిమిషాలు వస్తున్నా. ఓకే, వస్తున్నా, దిగుతున్నా. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నా. కాదు ఆకు, నేను వస్తా కదా, నువ్వు కంగారు పడకు. నిజంగా నా పెట్రోల్ బంక్ దగ్గర, బేకరీ దగ్గర. ఏంటి మమ్మీ ఎవడు? అయిపోయాడు గాయస్. ఎట్లా అనుకుంటున్నాడు? ఒక్క నిమిషం నేను వస్తాను. అమ్మాయి గైస్, మావాడైతే చూడటానికి వెళ్తున్నాడంటే మావాడు గుర్తుపడతాడు. అది పంచాయతీ రాజ్. నైస్ పంపులో భయపడుతున్నాడు. ఏమన్నాడు? అయిందా?
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇయ్యా నేను దాక్కుంటా అయ్యా. కదా ఇండియన్ ఆయిల్ ముందు 2 ఉంటాయి, బేకరీ ఒకటి, మళ్ళీ ఇక్కడ. నిజం చెప్పు, అబద్ధాలు ఆడు. పెట్టు. వాట్సాప్ పొద్దులే, నేను బేకరీ దగ్గరే ఉన్నాను. ఎక్కడున్నావు చెప్పి. బేకరీ దగ్గరే ఉన్నా నేను. నువ్వే బేకరీ దగ్గర ఉన్నావు? కాలేజ్ దగ్గరికి ఏమైందిరా? నేను రమ్మంది ఇక్కడ ఇండియన్ ఆయిల్, పెట్రోల్ బంక్, బేకరీ, కటింగ్ షాప్. ఓకే, నేను కాలేజ్ దగ్గరికి వస్తున్నా మా ఫ్రెండ్ తీసుకొని. ఓకే, మళ్ళీ పెడతాం. కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఓకే, నేను వస్తున్నా, నాకు కొంచెం దూరమే అనమాట. గైస్ బండి మీద ఉంటున్నాడు చూడండి గైస్. వాడికి అర్థమైపోయింది. హలో, హలో, నేనా? విజ్ఞాన్ కాలేజ్ ముందు ఉన్నాను, చూసుకోదా. సమస్య అయ్యా, వెళ్ళిపోనా మళ్ళీ రిటర్న్. హలో, అక్కడికి వచ్చి మార్కస్ చెప్పు. అన్నా తిన్నావా? పెట్టిర్రు ఇప్పుడే నోట్లా పెద్ద ముద్ద. మళ్ళా నాన్న సరే గాని ఈడ మంది అయిపోయింది. నీ రూమ్ లో 2 విస్కీ బాటిల్ ఉన్నాయి కదా, మెల్లగా పోయి తీసుకుంటే మీ డాడీ పట్టుకోడు కదా. ఎవ్వడు పట్టుకోడరా మార్కస్, ఎవంది వాడే పట్టుకోవాలా. ప్రాంక్ ఇది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ ప్రాంక్ రావాలి సార్. గుంజు గుంజు అంతే గైస్.